ఆంధ్రప్రదేశ్ ను ప్రపంచ స్థాయి పర్యాటక డెస్టినేషన్ గా తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం ముందుకు సాగుతోందని రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ స్పష్టం చేశారు. రాజమండ్రిలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రత్యేకమైన ప్రణాళికతో పాటు స్పష్టమైన పాలసీని సిద్ధం చేశామని తెలిపారు. టూరిజం ద్వారా ఇండస్ట్రీని డెవలప్ చేయడమే లక్ష్యంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని చెప్పారు. గత 18 నెలల కాలంలో 36,000 కోట్ల రూపాయల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకువచ్చామని 17 సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్నామని మంత్రి వెల్లడించారు. దీని ద్వారా 1,22,000 మందికి ఉపాధి కలిగిందని తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సహకారంతో 428 కోట్ల పెట్టుబడులను కూడా సమీకరించామని చెప్పారు. రాష్ట్రంలో 7 యాంకర్ హబ్లను ఏర్పాటు చేశామని, ఈ ఏడాది సీప్లేన్ సేవలను ప్రారంభించనున్నామని వెల్లడించారు. ఆలయ పర్యాటకానికి పెద్దపీట వేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా టెంపుల్ టూరిజాన్ని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 26 దేవాలయాల వద్ద టెంట్ సిటీ వసతులు కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కేరళ తరహాలో హౌస్ బోట్లను ప్రవేశపెట్టడంతో పాటు రాబోయే రోజుల్లో 60 ప్రాంతాల్లో వాటర్ స్పోర్ట్స్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పుష్కరాల దృష్ట్యా గోదావరి పరివాహ ప్రాంతాల్లోని 6 జిల్లాలను ఎంపిక చేసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నామని తెలిపారు. ఈకో టూరిజం, వెల్నెస్ సెంటర్ల అభివృద్ధిపై దృష్టి సారిస్తూ ఇతర దేశాల నుంచి పర్యాటకులను ఆకర్షించే విధంగా కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరుపుతున్నామని చెప్పారు. నంది అవార్డులు, నంది నాటకోత్సవాలను తిరిగి ఆంధ్రప్రదేశ్ లో నిర్వహిస్తామని, 2-3 నెలల్లోనే నంది అవార్డులు అందజేస్తామని ప్రకటించారు. గత ప్రభుత్వం పర్యాటక రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని విమర్శించిన మంత్రి ప్రస్తుతం పర్యాటక రంగానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వర్ణయుగంలోకి అడుగు పెడుతోందని వ్యాఖ్యానించారు. నమస్కారం. ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా అందరికీ నమస్కారం. ప్రధానంగా ఈ రోజు మిమ్మల్ని కలిసి చాలా కాలం అయిందనే ఉద్దేశంతో ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో జరిగినటువంటి డెవలప్మెంట్స్, ఎస్పెషల్లీ టూరిజం సెక్టార్ లో వచ్చినటువంటి డెవలప్మెంట్స్ గురించి మీతో మాట్లాడదామని, హెల్దీ వెల్దీ హ్యాపీ ఆంధ్రప్రదేశ్ రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఒక ప్రత్యేకమైనటువంటి కార్యాచరణతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో 2047కి భారతదేశాన్ని వికసిత భారత్గా చేయాలని కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తే స్వర్ణాంధ్రగా తయారు చేయాలనేటువంటి ఆలోచన మన రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో జరుగుతుంది. అందులో భాగంగా అన్ని రంగాల్లో కూడా అభివృద్ధి జరుగుతూ ఉంది. అదేవిధంగా ఒకప్పుడు హైటెక్ సిటీని అత్యద్భుతంగా అభివృద్ధి చేసినటువంటి ముఖ్యమంత్రి గారు ఇవాళ మనకి క్వాంటమ్ వ్యాలీ శంకుస్థాపన కూడా ఈ రోజు అమరావతిలో చేసుకోవడం అనేది చాలా శుభ పరిణామం. అదేవిధంగా పర్యాటక రంగానికి వచ్చేటప్పటికి కూడా ఈ మధ్యకాలంలో చేపట్టినటువంటి అనేక అభివృద్ధి కార్యక్రమాలు అవన్నీ కూడా ఇవాళ రాష్ట్రాన్ని 2019 నుంచి 24 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటక రంగంలో చేసినటువంటి భ్రష్టత్వాన్ని నివారించి నెమ్మదిగా మళ్ళీ పట్టాలెక్కిస్తున్నటువంటి శుభ సందర్భాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఇవాళ 2024-29కి గాను ఒక పర్యాటక పాలసీని తీసుకురావడం మాత్రమే కాకుండా ఇండస్ట్రీ స్టేటస్ అనేది టూరిజంకి ఇవ్వడం అనేటువంటి కార్యక్రమం, అదేవిధంగా పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ విధానంలో అనేక మంది పెట్టుబడిదారులను ఆకర్షించి ఇవాళ రాష్ట్రంలో టాప్ బ్రాండెడ్ హోటల్స్ కానీ రిసార్ట్స్ కానీ పెట్టుబడులు పెట్టడానికి తీసుకురావటం, తాజ్ కానీ, మైరా కానీ, అట్మాస్ఫియర్ 4 కానీ, మ్యారియట్ కానీ, హయత్ కానీ ఇలాంటి పెద్ద పెద్ద బ్రాండ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్లో అన్ని ప్రాంతాల్లోనూ స్టార్ హోటల్స్ నిర్మించడానికి ముందుకు రావడానికి కారణం ఈ ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి ప్రత్యేకమైన శ్రద్ధ. ఈ సెక్టార్ లో ఆకర్షించగలిగాం. అంతకుముందు మేము నిర్వహించినటువంటి విజయవాడ, విశాఖపట్నం, ఢిల్లీ తదితర ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి, తిరుపతి ప్రాంతాల్లో ఏర్పాటు చేసినటువంటి పెట్టుబడిదారుల సదస్సులు అనేక మంది ముందుకు వచ్చారు. దాంతో పాటు మన సిఐఐ విశాఖపట్నంలో జరిగినటువంటి కార్యక్రమంలో కూడా అనేక మంది పెట్టుబడిదారులు ముందుకు రావడం జరిగింది. 117కు పైగా ప్రఖ్యాత సంస్థలతోటి ఒప్పందాలు చేసుకున్నాం మొత్తంగా ఈ సదస్సు. అదేవిధంగా 27 ప్రాజెక్టులకి SIPB, స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు అంటారు. ఆ స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో ముఖ్యమంత్రి గారు, ఇతర మంత్రులు ఉంటారు. 27 ప్రాజెక్టులు, కొత్త ప్రాజెక్టులకి అనుమతులు తీసుకోవడం జరిగింది. అందులో 3 ప్రాజెక్టులు ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి. పురోగతిలో 12 ప్రాజెక్టులు ఉన్నాయి. శంకుస్థాపనకు సిద్ధంగా 5 ప్రాజెక్టులు ఉన్నాయి. 7 ప్రాజెక్టులకి భూ కేటాయింపులు పూర్తయ్యాయి. వీటన్నిటి ద్వారా పర్యాటకులను అందుబాటులోకి 4,839 రూములు అందుబాటులో తీసుకున్నాం. ఇవి పర్యాటక రంగంలో పెద్ద ఎత్తున ఈ మధ్యకాలంలో వచ్చాయి. ఎందువల్లనంటే ఎవరైనా పర్యాటకులు వస్తే వారికి వసతి సౌకర్యం లేకపోతే వారు ఒక రోజుతోనే తిరిగి వెళ్ళిపోతారు. వారిని ఒక 2-3 రోజులు ఉంచాలంటే మాత్రం వసతి సౌకర్యం కల్పించాలి. అందుకే ఈ 5 సంవత్సరాల కాలంలో 50,000 రూములు ఉండాలి మనకి రాష్ట్రంలో అనేటువంటి మాట చెప్తున్నారు. అందులో భాగంగా ఈ 12 నెలల కాలంలో, 18 నెలల కాలంలోనే 4,839 రూముల్ని మనం తీసుకురావడం జరిగింది. దాదాపు 1,22,637 మందికి ఉద్యోగాల సృష్టికి మార్గం సుగమం. ఎందువల్లంటే ఎప్పుడైతే పర్యాటక రంగం అభివృద్ధి చెందుతుందో అన్ని సెక్టార్ల కంటే కూడా ఎక్కువగా ఉద్యోగాలు కల్పన చేసేటువంటి అవకాశం పర్యాటక రంగానికి. అందులో భాగంగా
ఇవాళ మనం చేపడుతున్నటువంటి ఈ కార్యక్రమాల వల్ల రమారమి 1,22,637 మందికి ఉద్యోగాల కల్పన, ఉపాధి కల్పన జరిగేదానికి అవకాశం దొరికింది. అదేవిధంగా దేశవ్యాప్తంగా 2025-26లో 11,272 రూమ్స్ ఏర్పాటైతే మూడింట ఒక వంతు హోటల్ ఏపీలోనే ఏర్పాటు కావడం అనేది గొప్ప విషయం. 11,272 దేశం మొత్తం మీద. మన దగ్గర ఒక్కటే 4,397 మొత్తం రూములు ఏర్పాటు చేసుకున్నాం. 8 పర్యాటక ప్రాంతాలని 428 కోట్లతోటి గ్రాంట్లు సాధించాం. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ సహకారం కూడా బాగా లభిస్తుంది. కేంద్ర ప్రభుత్వం యొక్క సహకారంతో ఇవాళ 428 కోట్ల రూపాయల పెట్టుబడులు తీసుకొచ్చాం. దాంట్లో భాగంగానే సాస్కీ కింద స్పెషల్ అసిస్టెన్స్ ఫర్ క్యాపిటల్ ఫండ్ అనేటువంటిది ఉంటుంది. దాని కింద మనం ఈ 428 కోట్ల రూపాయలు తీసుకురావటం, అఖండ గోదావరికి 94 కోట్ల 44 లక్షలు, గండికోట అభివృద్ధికి 77 కోట్ల 91 లక్షలు, స్వదేశీ దర్శన్ 2O సూర్యలంక బీచ్ అభివృద్ధికి 97 కోట్ల 52 కోట్లు, బొర్రా గుహల అభివృద్ధికి 29 కోట్ల 88 లక్షలు, తదితర ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్మెంట్ స్కీముల కింద కూడా అహోబిలం అభివృద్ధికి 25 కోట్లు, నాగార్జున సాగర్ బౌద్ధ వారసత్వ కేంద్రాల అభివృద్ధికి 25 కోట్లు, ప్రసాద్ స్కీమ్ అంటే టెంపుల్స్ డెవలప్మెంట్ కి పిలిగ్రిమేజ్ రిజువనేషన్ అండ్ స్పిరిచువల్ ఆగ్మెంటేషన్ స్కీమ్ అని ఉంటుంది. దాని ప్రసాద్ స్కీమ్ అంటారు. దాని కింద అన్నవరం దేవస్థానంలో మౌలిక సదుపాయాల కల్పనకి 25 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఆయా ప్రాంతాల్లో శరవేగంగా పనులు జరుగుతాయి. విశాఖపట్నం, అరకు, రాజమండ్రి, అమరావతి, శ్రీశైలం, తిరుపతి మరియు గండికోట వంటి 7 యాంకర్ హబ్బులు రాష్ట్రంలో ఏర్పాటు చేయడం, 2 బుద్ధిస్టు, 10 టెంపుల్, 5 బీచ్, 4 రివర్ క్రూయిజ్, 3 ఎకో, 2 సీ క్రూయిజ్, సీ ప్లేన్ టూరిజం సర్క్యూట్లు, తదితర 25కి పైగా థిమాటిక్ అంటే సీ ప్లేన్ తీసుకురావడం కానివ్వండి. ఈ సంవత్సరం నుంచి సీ ప్లేన్ కూడా స్టార్ట్ అవుతుంది. దాని కార్డేలియా అనేటువంటిది ఒకటి విశాఖపట్నం, చెన్నై, పాండిచేరికి క్రూజ్ ని ఏర్పాటు చేసాం. అది 7 స్టార్ ఫెసిలిటీస్ ఉన్నటువంటి క్రూజ్. అది రేపు నవంబర్ నుంచి కూడా రెగ్యులర్ గా అది ఇక్కడ ప్రయాణం చేస్తుంది. దాంతో పాటు కేవలం సీలో మాత్రమే కాకుండా రివర్ లో కూడా క్రూజ్ వెళ్లేలాగా మన కాకినాడ నుంచి, అదేవిధంగా ప్రకాశం బ్యారేజ్ నుంచి కూడా, గోదావరి తీరం నుంచి కూడా ఏర్పాటు చేయడానికి ఒక ప్రయత్నం చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏపీ పర్యాటకాభివృద్ధి సంస్థ ద్వారా 115 కోట్ల రూపాయల వ్యయంతో 15 హరిత హోటల్ని ఆధునీకరించి మరుగు సదుపాయాలు కల్పించాం. మీరు ఇప్పుడు చూస్తే స్పష్టమైనటువంటి తేడా మీకు అక్కడ వైజాగ్ లో మనకు ఉన్నటువంటి యాత్రి నివాస్ ఆ ప్రభుత్వ హయాంలో పూర్తిగా పాడుపడిపోయింది. ఎవరో యాత్రికులు వచ్చేటువంటి అవకాశం కనపడలేదు. ఇవాళ యాత్రి నివాసం మీరు చూస్తే ఒక అద్భుతమైనటువంటి ప్రదేశంగా దాన్ని తయారు చేసాం. ఇన్వెస్టర్లకి క్యాపిటల్ సబ్సిడీలు, ఇన్వెస్టర్లు ఎవరు వస్తున్నారో వాళ్ళకి మన కొత్త పాలసీ ప్రకారం క్యాపిటల్ సబ్సిడీ, అదేవిధంగా SGST అంటే మన స్టేట్ ట్యాక్స్ ఏదైతే ఉందో దాన్ని రియంబర్స్మెంట్ ఇవ్వటం, స్టాంప్ డ్యూటీ మినహాయింపు ఇవ్వటం వంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నాం. దీనికి తోడు పర్యాటక భూ కేటాయింపు విధానం అంటే ఇప్పుడు మనకి టూరిజం సెక్టార్ లో మనకు ఉన్నటువంటి ఎక్కడెక్కడ ల్యాండ్ పార్సిల్స్ ఉన్నాయో అవన్నీ కూడా పబ్లిక్ డొమైన్ లో పెట్టాం. ఎక్కడెక్కడ భూములు అవైలబుల్ గా ఉన్నాయి టూరిజం ప్రాజెక్ట్స్ అనేటువంటి పెట్టాం. దాని ప్రకారం ఎవరైనా సరే మా దగ్గర మెంబర్షిప్ తీసుకుని వారు మాకు ఫలానా స్టార్ హోటల్ పెడతాం, లేకపోతే టూరిజం డెవలప్మెంట్ కి కార్యక్రమం చేస్తాం అనేటువంటిది వారు ముందుకు వస్తే దానికి భూ కేటాయింపు ఏ రకంగా చేయాలనే దానికి ఒక పాలసీ, టూరిజం కి డెవలప్మెంట్ కి పాలసీని తీసుకురావడం జరిగింది. అదేవిధంగా హోమ్ స్టేస్ మీరు అందరూ గమనిస్తే మనందరికీ ఎస్పెషల్లీ కోనసీమలో కానీ మన ప్రాంతాల్లో కానీ మీరు చూస్తూ ఉంటారు. ఏవైతే మండువా లోగిళ్ళు అటువంటివి పూర్వం నుంచి ఉన్నాయో అటువంటివి ఇక్కడ కానీ తిరుపతి కానీ అమరావతిలో కానీ మొత్తం రాష్ట్రం మొత్తం కూడా అలా పురాతనమైనటువంటి హౌసెస్ ఏవైతే ఉన్నాయో వాటిని హోమ్ స్టేస్ గా తయారు చేయడం. అంటే అందులో ఫెసిలిటీస్ పెట్టి దాని ఒరిజినల్ స్ట్రక్చర్ మార్చకుండా వాళ్ళు డెవలప్ చేసుకుంటే హోమ్ స్టే పాలసీ ఒకటి తీసుకొచ్చాం. దాని ద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఎలా చేస్తాము అంటే చాలా మంది ఫారెన్ లో సెటిల్ అయిపోయిన వాళ్ళు, వేరే చోట్ల సెటిల్ అయిపోయిన వాళ్ళకి మన గ్రామీణ ప్రాంతాలు ఏ రకంగా ఉంటాయనేది పూర్తిగా అర్థం కాదు. ఆ పిల్లలకి వాళ్ళు వెకేషన్ కి ఇక్కడ వచ్చినప్పుడు వాళ్ళు అలాంటి హోమ్ స్టేస్ లో ఉంటే వాళ్ళకి గ్రామీణ ప్రాంతం ఎలా ఉంటుంది, పూర్వపు ఇళ్ళు ఎలా ఉండేవని తెలిసే విధంగా ఆ స్ట్రక్చర్ మార్చకుండా అదే విధంగా అట్ ది సేమ్ టైం మంచి ఫెసిలిటీస్ కూడా ఇచ్చి హోమ్ స్టే విధానాన్ని తీసుకున్నాం. దానికి మా దగ్గర రిజిస్టర్ చేసుకున్న వాళ్ళకి స్పెషల్ ప్రోత్సాహకాలు ఇచ్చి హోమ్ స్టే పాలసీని కూడా తీసుకురావడం. అదేవిధంగా టెంట్ సిటీస్ ఇవాళ మనకి ప్రధానమైనటువంటి పుణ్యక్షేత్రాలని 21 పుణ్యక్షేత్రాలని ఆంధ్రప్రదేశ్ లో గుర్తించాం. తిరుపతి, శ్రీశైలం, అన్నవరం ఇలా మన ప్రాంతాలు, ఈవెన్ వాడపల్లి ఇలాంటి ప్రాంతాలు కూడా గుర్తించాం. ఈ అన్ని ప్రాంతాల దగ్గర కూడా మనకు జరుగుతున్నది ఏంటంటే సరైనటువంటి వసతి సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళు వచ్చి దర్శనం చేసుకుని వెళ్ళిపోతారు. కాకపోతే ఇవాళ ఒక చోటకు వచ్చిన వాళ్ళు చూడడానికి చాలా ప్రాంతాలు ఉంటాయి. నిజానికి వాడపల్లి వచ్చిన వాళ్ళు ఈ 2 జిల్లాల్లోనూ ఓ పక్కన ద్వారకా, తిరుమల, అన్నవరం, అదేవిధంగా అక్కడ అప్పనపల్లి ఇలాగ రకరకాల పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. కోరుకొండ, తంటికొండ ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటిని తిరగాలంటే వాళ్ళకి
ఎక్కడో చోట స్టే అవసరం. ఆ స్టే కల్పించాలంటే మనకి పూర్తి స్థాయిలో మన దగ్గర స్టార్ హోటల్స్ లేవు, లేకపోతే మిడిల్ క్లాస్ హోటల్స్ కూడా లేవు. అందువల్ల పుణ్యక్షేత్రాలు ఎక్కడైతే ఉన్నాయో ఆ ప్రాంతాల్లో టెంట్ హౌసెస్ ని ఏర్పాటు చేయాలి. అవి తక్కువ ఖర్చుతో అవుతాయి, అట్ ది సేమ్ టైం ఫెసిలిటీ ఇవ్వగలుగుతాం. వచ్చిన వాడు ఒక 2 రోజులు 3 రోజులు అక్కడ ఉండి మొత్తం అన్ని ప్రదేశాలు తిరగడానికి అవకాశంగా టెంట్ సిటీస్. ఈ సందర్భంగా రేపు జరిగేటువంటి పుష్కరాల విషయంలో కూడా మనకి ఈ పుష్కరాలని ప్రత్యేకంగా తీసుకుని మనం వీటిని ఘనంగా నిర్వహించాలనేటువంటి ఆలోచన చేసేటప్పుడు కూడా అందులో కూడా హోమ్ స్టేలు, టెంట్ సిటీస్ గురించి కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం ఏర్పాటు చేస్తాం. ఈ టెంట్ సిటీస్ ద్వారా ఎక్కువ మంది వచ్చినటువంటి వాళ్ళకి అకామిడేషన్ కల్పించేదానికి అవకాశం దొరుకుతున్నటువంటి ఆలోచనతోటి ఆ కార్యక్రమాన్ని చేపడుతున్నాం. అదేవిధంగా